హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి హోమ్ మేడ్ కేక్ వచ్చేసి ఎలా చేయాలో ఈ వీడియోలో వచ్చేసి చూపిస్తా. ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్: మిల్క్, మైదా, కాజు, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఘీ, 3 eggs, షుగర్, చిటికెడు సాల్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి జల్లెడ వచ్చేసి ఆడించాలి, మైదా పిండిని వచ్చేసి జల్లించాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులో వచ్చేసి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ వచ్చేసి మిక్స్ చేసుకోవాలి. వచ్చేసి బేకింగ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి గైస్ షుగర్ వచ్చేసి మిక్సీలో వచ్చేసి వేసుకోవాలి. తర్వాత దానికి క్యాప్ పెట్టేసి ఫైన్గా గ్రైండ్ పౌడర్ లాగా చేసుకోవాలి. 1 కప్ మైదాకి 3/4 షుగర్ని యాడ్ చేసి ఇట్లా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అందులో 3 eggs యాడ్ చేయాలి. సో అందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ గీ వేసుకోవాలి. దాంట్లో లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవచ్చు, 1/4. స్మెల్ వెనిలా ఎసెన్స్. సో స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి వెనిలా ఎసెన్స్. నెక్స్ట్ ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా క్రీమీగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ అంతటిని ఈ మైదాలో మనం ఇట్లాగా వడగట్టాం కదా, సో దానిలో మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక దీన్ని బ్లెండర్తో స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్లో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా తిప్పుకోవాలన్నమాట. ఎటువంటి లంప్స్ లేకుండా. అండ్ ఎటువంటి డైజెషన్ లేకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ తిన్న వచ్చేసి ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం నెయ్యితో వేసుకుని కాస్త క్లీన్గా చేసుకుని అంచులమ్మట రుద్దాలి. అప్పుడే కేక్ బాగా వస్తుంది, అంటుకోకుండా వస్తుంది. అందుకనే యూజ్ చేస్తారు నెయ్యిని. సో డస్టింగ్కి ఇప్పుడు మైదా వచ్చేసి వేసుకుని ఇలా వచ్చేసి చేయాలి. కింద ఇలా మొత్తం అంటుకున్నాక ఎడ్జెస్లో అండర్ గ్రౌండ్లో మొత్తం అంటుకున్నాక ఒకవేళ సరిపోతే ఇంకా వేసుకోవచ్చు. ఇట్లా కేక్ అంతా దర్శనం చేసుకున్నాక మనం ఇంతకుముందు గ్రైండ్ చేసిన మైదా పిండి, ఎగ్స్ని కలుపుకున్న మొత్తం కేక్ టిన్లో వచ్చేసి వేసుకుని సో మొత్తం పట్టేంత వరకు వేసుకుని తర్వాత మొత్తం కేక్ ఇందులో ట్రాన్స్ఫర్ చేశాక కాజు కిస్మిస్లు వేసుకోవాలి. కాజు కిస్మిస్తో డెకరేట్ చేసుకుని, అది ఆప్షన్ లేదా టూటీ ఫ్రూటీ అయినా, ఒకవేళ ఆప్షన్ లేకపోయినా టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా అయినా వెళ్ళిపోవచ్చు, లేదైనా ప్లెయిన్గా అయినా వెళ్ళిపోవచ్చు. సో ఇలా డెకరేట్ చేసుకున్నాక మొత్తం
కిస్మిస్లు ఏమైతే ఉన్నాయో ఆ కాజులు ఏమున్నాయో అవన్నీ డెకరేషన్కి ఇలా వేసేసుకుని అలా పక్కన ఒక 2 నిమిషాలు పెట్టుకుని ఇట్లా డెకరేట్ చేసుకున్నాక ప్యాక్ చేయాలి. ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయాలి. బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వెళ్తాయి. ఇప్పుడు మనం హీట్ చేసాం కదా, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి సాయిల్ని ఇప్పుడు హీట్ చేసాం. చేసుకోవాలి. ఇప్పుడు మనం మట్టిని ఫ్రీ హీట్ చేసాం కదా, సో ఇంకా 10 మినిట్స్ ఆగితే అది అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ కేక్ని వచ్చేసి మనం దీంట్లో శాండ్లో పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ వచ్చేసి ఆగాలి. సో ఇప్పుడు వచ్చేసి కేక్ వచ్చేసి 20 మినిట్స్ తర్వాత ఎలా ఉంది, ఫోర్క్తో మనం గుచ్చితే దానిపై నీట్గా ఉండాలి, అప్పుడే అది బాగా అయినట్టు. లేకపోతే దాంట్లో ఏమన్నా చిక్కుకుంటే అది సరిగ్గా ఉడకలేదని అన్నట్టు. సో ఇది వచ్చేసి కేక్ లుక్ గైస్. ఇలా వచ్చేసి కేక్ చేయాలి గైస్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.